హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఉదయాన్నే ఈ కర్రీ అయితే చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా, మనకి చాలా త్వరగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 1/2 kg వరకు క్యారెట్లు తురిమి తీసుకున్నాను. ఇది ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి టైం పడుతుంది ముక్కలు కట్ చేసుకోవడానికలా. అదే తురుముకోవడం అయితే మనకి ఈజీగా అయిపోతుంది, అన్నంలో కూడా ఎక్కువ కలుస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. తురుముకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 2 గిన్నెలు ఆయిల్ పోసుకొని తాలింపులు వేసి వేయించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు తిప్పుకుంటూ వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి, హైలో అయితే పెట్టద్దు. హైలో పెట్టిన దానికి మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది, త్వరగా అయిపోతుంది, కానీ మనకి టేస్ట్ అయితే అంతా మగ్గదు, ఈవెన్గా అయితే కుక్ అవ్వదు. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత, సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి తురుముకునేటప్పుడు క్యారెట్ పెద్ద హోల్స్ ఉంటాయి కదా, అటువైపు మాత్రమే తురుముకోండి. మరీ చిన్న చిన్నగా అయితే నీరుగా అయిపోయి ముద్దగా అయిపోతుంది. సో ఇలా అయితే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ క్యారెట్లు అన్నీ వేసిన తర్వాత దీనిలో వాటర్ అంతా పీల్చే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 minutes అలా తిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. వేగిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, కొంచెం వేగింది కదా, కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసుకుందాం. మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ ఉప్పు వేయడం వల్ల ఆల్రెడీ మనకు క్యారెట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఉప్పు కూడా మొత్తం మనకి ఆ క్యారెట్ అంతా సాఫ్ట్గా అయ్యి మగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఈ క్యారెట్లో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ వాటర్ అంతా పీల్చి కొంచెం మనకి క్యారెట్లు అనేది దగ్గర పడుతుంది. ఆ స్టేజ్లో మాత్రమే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి దగ్గర పడిపోయింది కదా. మనకి ఇంతకుముందు అయితే మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉంది, ఇప్పుడు మగ్గిపోయి మనకి దగ్గర పడిపోయి కొంచెం క్వాంటిటీ తగ్గిపోయింది. సో ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువే వద్దు. అంటే క్వాంటిటీకి సరిపడా వేసుకోండి. మీరు కారం తినేవాళ్ళు కొంచెం ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి, లేని వాళ్ళైతే 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ తీయగా ఉంటుంది కదండి క్యారెట్స్, అవి మనకి ఆ తీయదనం లేకుండా మనకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మిరియాల పొడి, జీలకర్ర పొడి హెల్ప్ అవుతుంది. చూడండి, మనకి 90% అయితే కుక్ అయిపోయింది, మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది అనమాట. వాటర్ అంతా పీల్చేసుకొని క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం సర్వ్ చేసేసుకోవచ్చు, స్టవ్ ఆపేసుకోవచ్చు. మనకి మాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. చూడండి, చాలా దగ్గరకు వచ్చేసింది, అడుగు పడుతుంది కదా లైట్గా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. సో మనకైతే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, టేస్టీగా, మనకి ఉదయాన్నే టైం లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనకి హెల్దీ కూడా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.